సో మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు కొంతమంది లాగిన్ అయ్యారు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ మై సెల్ఫ్ అగైన్. ఐఎమ్ మొహమ్మద్ ముక్తార్, న్యూట్రిషనిస్ట్. హ్యావ్ బీన్ ఇన్ దిస్ జర్నీ మోర్ దాన్ 12 years. అండ్ సో ఈ సెషన్లో మనం నేర్చుకోబోయేది డయాబెటిక్ రివర్సల్ గురించి ప్యూర్లీ. అండ్ లెట్స్ బిగిన్ ది సెషన్ అండ్ షేర్ మై ప్రజెంటేషన్ హియర్. ఐ థింక్ నా స్క్రీన్ విజిబుల్ ఉంది, రైట్? యా. సో మీకు ఎప్పుడైనా మధ్యలో వాయిస్ బ్రేక్ అయినా మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ మెసేజ్ పెట్టండి చాట్లో, ఏదైనా వాయిస్ బ్రేక్ అవుతుందా లేకపోతే స్క్రీన్ షేర్ చేయడం ఆగిపోయినా యూ కెన్ మెసేజ్ మీ. సో మా టీం వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు, రైట్? ఫైన్. సో డయాబెటిక్ రివర్సల్. సో డయాబెటిక్ రివర్సల్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ అండ్ వీ కెన్ లివ్ ఎ మెడిసిన్ ఫ్రీ లైఫ్. అంటే డయాబెటీస్ కి మందులతో మాత్రమే కాకుండా వీ కెన్ లివ్ మెడిసిన్ లేకుండా కూడా డయాబెటీస్ ని హ్యాపీగా నార్మల్ రేంజ్ లో మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీ గ్లూకోజ్ లెవెల్స్ 300, 400, 500 ఉంటే దాన్ని లెస్ దెన్ 120, 130కి 130, 120 లోపలికి తీసుకురావచ్చు పోస్ట్ లంచ్ లో. అండ్ ఫాస్టింగ్ లో 100 లోపలికి తీసుకురావచ్చు. దీనికి డిఫరెంట్ పీపుల్ అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా టైం పడుతుంది. కొంతమందికి 2-3 months లో సాల్వ్ అవుతుంది, కొంతమందికి టెక్స్ సమ్ టైం అంటే 3 to 6 months టైం కూడా పట్టవచ్చు, డిపెండింగ్ ఆన్ ది కండిషన్. వాళ్ళు ఎంతకాలం నుంచి డయాబెటీస్ ఉన్నారు, వాళ్ళ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా, రైట్? సో సో ఇది ఒక ఒక కేస్. ఇది ఒక క్లయింట్ టెస్టిమోనీ, జస్ట్ 1 month రిజల్ట్స్ ఇది. అండ్ దీంట్లో లైక్ ఏంటంటే ఇప్పుడు అతను డయాబెటిక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ ఎ డయాబెటిక్, యంగ్స్టర్, 27 years యంగ్స్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ తను సడన్ గా వాళ్ళ ఆఫీస్ లో చెక్ చేయమని చెప్పారు. ఏదో మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా అప్పుడప్పుడు సబ్మిట్ చేసేటివి, అట్లా చెక్ చేస్తున్నప్పుడు హీ గాట్ టు నో దట్ డయాబెటీస్ వచ్చిందనే విషయం తెలిసింది. అండ్ ఆ తర్వాత డాక్టర్ని కలవడం జరిగింది. అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఈజ్ మెడిసిన్ వాడాలి మరి, ఎందుకంటే HbA1c అనేది లెస్ దాన్ 5.5 ఉండాలి, బట్ 12.5 అనేది మోర్ దాన్ డబుల్. అంటే మామూలుగా డయాబెటీస్ ఉండే వ్యక్తికి కూడా అది చాలా ఎక్కువ. ఆ లెవెల్ 6-7 మెయింటైన్ చేస్తారు, బట్ ఇక్కడ చూసి 12.5 వచ్చింది. అంటే ఇది సెకండ్ డే రిపోర్ట్ అనమాట. నేను ఫస్ట్ డే వాళ్ళు పంపించినప్పుడు 12.8 సంథింగ్ ఉండింది. మళ్ళీ డౌట్ వచ్చి ఇది నిజమా, మేబీ తప్పు కూడా అయ్యుండొచ్చు కదా రిపోర్ట్ అని చెప్పి మళ్ళీ అగైన్ వేరే ల్యాబ్ లో చేస్తే సేమ్ 12.5 వచ్చింది. దట్ మీన్స్ నిజమే, అది డయాబెటిక్ సంబంధించింది. అండ్ అంటే ఏం సిమ్టమ్స్ లేవు, వేరే ఇష్యూస్ ఏం లేవు, జస్ట్ నైట్ టైం డ్యూటీ, నైట్ టైం ఆఫీస్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ఫుల్ కండిషన్, అంతే. అంతకుమించి ఏం లేదు. కొంచెం ఉండాల్సిన బరువు కంటే ఒక 5-10 కేజీలు ఎక్కువ, అంతే. అంటే చాలా మందికి ఇలాగే ఉంటుంది, ఏం కాంప్లికేషన్స్ కనపడవు సమ్ టైమ్స్. సో ఆ టైంలో ఈ గాట్ మళ్ళీ నా డైట్ లోకి రావడం 1 month తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ చేయిస్తున్నాం అనమాట, గ్లూకోజ్ ఎవ్రీథింగ్, అన్ని పారామీటర్స్ అన్ని కూడా ఎవ్రీ మంత్. 1 month లోనే ఆల్మోస్ట్ 8.2 గ్లూకోజ్ లెవెల్. ఎందుకంటే మనం మన డైట్ లో చాలా మార్పులు చేస్తాం ఫుడ్ పరంగా, అంతకుముందు లేని మార్పులన్నీ కూడా ఇప్పుడు చేస్తాం. మెడిసిన్ అంతా డే 1 నుంచి స్టాప్ చేయించారు అనమాట. అప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ని డే 1 నుంచి స్టాప్ చేయించాం. అంటే ఇది ఫ్రెష్ కేసు కాబట్టి డే 1 నుంచి స్టాప్ చేయించాం. కొన్ని కేసెస్ లో ఇట్ టేక్ సమ్ టైమ్ అనమాట. అండ్ అదే పర్సన్ ఈస్ గాట్ ఆల్మోస్ట్ 410 ట్రైగ్లిజరైడ్స్. ఇది భయంకరం అనమాట. అంటే గుండె జబ్బులకు, హార్ట్ ప్రాబ్లమ్స్ కి, హార్ట్ ఫెయిల్యూర్స్ కి, ఇట్లాంటి వాటికి కారణం అవుతుంది. సో అట్లని భయపడాల్సింది ఏం లేదు. ఒక్కొక్కసారి 400-500 ఉన్న బాడీ సర్వైవ్ చేస్తుంది, బట్ అది కంటిన్యూస్ ఉంటే మాత్రం ప్రాబ్లం. అంటే కంటిన్యూస్ గా 300, 400, 500 ఉంటే మాత్రం నెలల తరబడి, రోజుల తరబడి అట్లా ఉంటే డెఫినెట్లీ. సో విత్ ఇన్ 30 days కేమ్ డౌన్ టు 240. సో ఇట్లా మనకు చాలా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే చాలా మంది ఏంటంటే నాకు డయాబెటీస్ లేదు, కంట్రోల్లో ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటుంటారు కదా. వీ హ్యావ్ టు చెక్ ఎవ్రీ 3 to 6 months మధ్యలో. ఎవరైనా డయాబెటీస్ ఉండని ఉండకపోని 25 years అబోవ్ ఉన్నారంటే ఖచ్చితంగా ఎవ్రీ 3 to 6 months మధ్యలో ఒక్కసారి డయాబెటిక్ సంబంధించిన టెస్ట్, థైరాయిడ్ సంబంధించిన టెస్ట్, కొలెస్ట్రాల్ కి సంబంధించిన టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే మనకు ఒక డయాబెటీస్ వచ్చిందనే విషయం తెలియడానికి 5 to 10 years పట్టొచ్చు కొన్నిసార్లు. అంటే నేను ప్రీ డయాబెటీస్ లో ఉంటాను, అది మీకు ముందు చెప్తాను నేను. సో ఆల్మోస్ట్ ఈ పేపర్ ఆర్టికల్స్ మీరు చూస్తే దేశంలో 10 కోట్ల మందికి షుగర్, 13 కోట్ల మందికి ప్రీ డయాబెటీస్. అంటే మనం ఉండే 140 crores లో
ఆల్మోస్ట్ 10 crores అఫీషియల్ గానే ఉన్నారు. అన్అఫీషియల్ గా చాలా మంది ఉంటారు. ఇంకొక 10 కోట్లు వేసుకోవచ్చు. సో ఎక్కువ శాతం వీళ్ళేంటంటే అంటే ఈ ప్రీ డయాబెటిస్ అనే కండిషన్ తెలుసుకోకపోవడం వల్ల దాని నుంచి కాంప్లికేషన్స్ పెరిగి పెరిగి డయాబెటీస్ గా మారుతుంది. ప్రీ డయాబెటీస్ లో కనుక దాన్ని తెలుసుకో, అందుకనే టెస్టులు చేయించుకోమని చెప్పేదన్నమాట. తెలుసుకోగలిగితే దాన్ని చాలా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. అండ్ సో ఇది రోజు రోజుకి పెరుగుతానే ఉంది. అండ్ ఒబేసిటీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్, హై కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళు 21 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ఇందాక మనం చూసాం కదా, తెలియదు అసలు, సిమ్టమ్స్ కనపడలేదు. అదే కదా ప్రాబ్లం. అందుకని సడన్ గా హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము, నర్వ్స్ డ్యామేజ్ అయిపోవడము, కిడ్నీ డ్యామేజ్ అయిపోవడము, లివర్ ప్రాబ్లమ్ సడన్ గా రావడము ఎందుకు జరుగుతుందంటే ఇవి మాక్సిమం సిమ్టమ్స్ లేకుండానే వస్తాయి. సైలెంట్ కిల్లర్స్ అనమాట. అందుకని మీరు చూస్తే చాలా మంది హార్ట్ అటాక్స్ చనిపోయే వాళ్ళు ఈ మధ్యలో క్రికెట్ ఆడతా పడిపోవడం, పిల్లలు అంటే ఆల్మోస్ట్ 20 years, 22 years, లెస్ దాన్ 30 years సడన్ గా వాళ్ళు పడిపోవడము, బస్సు నడుపుతూ పడిపోవడము, ఫంక్షన్ లో పడిపోవడం, డాన్స్ చేస్తూ పడిపోవడం చాలా చూసాం మనం. సో అంటే ఇవి ఈ ప్రీ డయాబెటీస్ అనే ఒక కండిషన్ లోని ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఇది స్టాటిస్టిక్స్, ఇంకా ఇవి మనం చెప్పుకుంటూ పోతే అసలు చాలా భయంకరంగా ఉంటాయి, భయం వేస్తుంది. అంత భయంకరమైన స్టాటిస్టిక్స్ అనమాట ఇది ఇండియాలో. అండ్ మనం అంటే ఈవెన్ ఒకప్పుడు డయాబెటీస్ కానీ, గుండె జబ్బులు కానీ, క్యాన్సర్స్ కానీ ఇవి వెస్ట్రన్ కంట్రీస్ లో ఎక్కువగా ఉండేవి అనమాట. అంటే వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, జంక్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, అవన్నీ ఎక్కువ. అది ఇప్పుడు ఇండియా అన్నిటి డామినేట్ చేసేది. వీఆర్ ది నంబర్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనమాట. సో మనం చూస్తే ఆల్మోస్ట్ చాలా ర్యాపిడ్ గా పెరుగుతా ఉంది డయాబెటీస్ అనేది, అసలు లెక్కే లేదు దానికి. అండ్ దీంట్లో డయాబెటీస్ లో 2 రకాలు ఉంటాయి మేజర్. ఒకటి టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అంటే ఏంటి? ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సిన ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్, ఆ గ్రంథి ప్రొడ్యూస్ చేయదు. అంటే టైప్ 1 అంటే అసలు ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరగదు, బాడీలో సెక్రెట్ చేయదు. సో ఆ ప్రొడక్షన్ జరగనప్పుడు ఇన్సులిన్ అనేది బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఇన్సులిన్ ఇస్తారు వాళ్ళు, చిన్నప్పటి నుంచే ఉంటుంది చాలా మందిలో. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ ఒక 1000 డయాబెటిక్ పేషెంట్లు తీసుకుంటే ఒక్కరికో ఇద్దరికో టైప్ 1 డయాబెటీస్ అనేది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఈ కండిషన్ టైప్ 1 డయాబెటీస్ అనే కండిషన్ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు డయాబెటీస్ వస్తే నెక్స్ట్ జనరేషన్ లో, సెకండ్ థర్డ్ జనరేషన్ లో పుట్టుకతోనే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటున్నాం. సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది పర్మనెంట్ గా ఇన్సులిన్ ఎన్నిసార్లు తింటే, 3 సార్లు తింటాం కాబట్టి 3 పూటలా తింటే ఆ 3 పూటల ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ తయారవ్వదు. ఎందుకంటే నేను ఏం తిన్నా, మనం ఏం తిన్నా ఏం కావాలి? గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ ని సెల్లోకి పంపించాలి, అంటే కణాల్లోకి పంపించాలి, బాడీలోకి పంపించాలి అంటే ఇన్సులిన్ కావాలి. సో నేను తిన్నప్పుడల్లా ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది టైప్ 1 డయాబెటీస్ లో. టైప్ 2 డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది పుట్టుకతో వచ్చేది కాదు, డిఫెక్ట్ కాదు. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే నా లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల, నా ఫుడ్ హ్యాబిట్ సరిగా లేకపోవడం వల్ల, నా ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల వచ్చే టైప్ 2 డయాబెటీస్ అనమాట. అయితే ట్రాజెడీ ఏంటంటే ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ వచ్చి దాన్ని పట్టించుకోరు, అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చి నాకు ఏం చేస్తారంటే మందులు వాడుతున్నాం, చెక్ చేస్తే 140, 150 వస్తుంది, ఫాస్టింగ్ లో 100 వస్తుంది, మందులు వేసుకుంటున్నాను, కంట్రోల్లో కనపడుతుంది. డాక్టర్కి అదే కావాలి, మీకు అదే కావాలి, ల్యాబ్ అతనికి అదే కావాలి. కంట్రోల్లో ఉంది. కానీ ఈ కంట్రోల్ అనే మాట ఎవ్రీ 3 years ఒకసారి మారుతుంటది. ఒక 2-3 years తర్వాత ఏమవుతుందంటే కంట్రోల్ తప్పిపోతుంది. కంట్రోల్ తప్పిపోతే ఏం చేయాలి? డోస్ పెంచాలి. కంట్రోల్ తప్పే కొద్దీ డోస్ పెంచాలి. ఈ ప్రాసెస్ లో చాలా మందికి జరిగేది ఏంటంటే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయి. ఆర్టరీస్ అంటే రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ డోస్ పెంచే కొద్దీ గ్లూకోజ్ ఒక పక్క మనం తినడం తగ్గించలేదు, డోస్ పెంచుకుంటూ పోతుంది. అది ఎక్కడ దాకా తీసుకెళ్తే నెక్స్ట్ స్టేజ్ చెప్తాను. సో అంటే టైప్ 2 డయాబెటీస్ కాస్త ఒక 5-10 years తర్వాత టైప్ 1 గా మారుతుంది. అంటే 3 పూటల ఇంజెక్షన్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇన్సులిన్ అనేది బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్. సో డయాబెటీసా కాదా, నేను ఎక్కడ ఉన్నాను అని తెలుసుకోవాలంటే దాన్ని HbA1c, హిమోగ్లోబిన్ A1c అనే ఒక టెస్ట్ చేస్తారనమాట. అది 5.7 లోపల ఉంటే గనక దట్ ఈస్ కాల్డ్ నార్మల్. అండ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ గ్లూకోజ్ వచ్చి లెస్ దాన్ 100 ఉండాలి. అండ్ పోస్ట్ లంచ్ అంటే తిన్న తర్వాత 1 గంట 2 గంటలకు చెక్ చేసుకుంటే 130, 140 లోపల ఉంటే
దాన్ని నార్మల్ అంటారు, అంటే నాన్ డయాబెటిక్ కింద తీసుకుంటారు 5.7 లోపల ఉంటే. 5.7 నుంచి 6.4 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే 100 నుంచి 120 మధ్యలో ఫాస్టింగ్ లో వస్తుంది, అండ్ 140 నుంచి 200 మధ్యలో తిన్న తర్వాత వస్తుంది. సో దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే డయాబెటీస్ కాదు, కానీ మోస్ట్ డేంజరస్ స్టేజ్ ఇది. డయాబెటీస్ వచ్చిందని తెలిసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటారు, మందులు వాడతారు, వాకింగ్ చేస్తారు, ఫుడ్ కంట్రోల్ చేస్తారు, స్వీట్స్ తినడం ఆపేస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ ఈ కండిషన్ లో ఏమి కంట్రోల్ ఉండదు, తెలియదు కూడా. అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అనమాట. అందుకనే నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీ 3-6 months ఒకసారి డిసీజ్ ఉండని, ప్రాబ్లం ఉండని, ఉండకపోని ఖచ్చితంగా బ్లడ్ రిపోర్ట్స్ అనేది తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ మీకు తెలిస్తే కొంచెం లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకురావచ్చు, 100% చేయొచ్చు ఇక్కడ. అండ్ డయాబెటీస్ 6.5 అబోవ్ ఉంటే, చెప్పాను కదా, 6.5 ఉంటేనే డయాబెటీస్ అంటాము. 126 అబోవ్ ఫాస్టింగ్ లో, అండ్ తిన్న తర్వాత 200 పైన వస్తుంది, 300, 400, 500. ఇందాక చూశారు కదా, యావరేజ్ గ్లూకోజ్ వచ్చి 330 ఉన్నింది ఒక కండిషన్. అట్లా ఈ హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ ఎవరైనా ఏ కండిషన్ లో అయినా డిసీజ్ ఉండని, ఉండకపోని ఖచ్చితంగా చేయించుకోవాలి. హెచ్బిఏవన్సీ టెస్ట్ ఎవ్రీ 3-6 months మధ్యలో చేయించుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చేయించాలి. అండ్ డయాబెటీస్ వార్నింగ్ వచ్చి ప్రీ డయాబెటీస్, ఇందాక చెప్పాను కదా, ప్రీ డయాబెటీస్. ఈ ప్రీ డయాబెటీస్ అనేది చాలా డేంజరస్ కండిషన్. 100కి ఆల్మోస్ట్ ఒక 30-40% పీపుల్లో కనపడుతుంది. ఎందుకంటే ప్రీ డయాబెటీస్ ఒబేసిటీ వల్ల వస్తుంది, ఒబేస్ అవ్వడం వల్ల ప్రీ డయాబెటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఇన్ని కండిషన్స్ వల్ల డయాబెటీస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ కి చాలా మంది వస్తారు. అయితే ఇప్పుడు ఈ కండిషన్ తెలియదు కదా, అదే సమస్య. ఇక్కడ తెలియకపోవడం వల్ల దీంట్లోనే ఎక్కువ డ్యామేజ్ జరిగిపోతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట డయాబెటీస్ లో. రైట్, నెక్స్ట్. సో ఇండియా, వి ఆర్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇండియన్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే 100కి 60 మంది, ప్రపంచంలో 100 మంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటే అందులో 60 మంది మనవాళ్ళు. ప్రపంచంలో 100 మంది హార్ట్ పేషెంట్స్ ఉంటే అందులో 60 మంది మనవాళ్ళే. ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చినట్టు మనకు మోకాళ్ళ నొప్పుల్లో మనం 3వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. అట్లా మన గుండె జబ్బుల్లో, క్యాన్సర్ లో ఇప్పుడు 3-4 స్థానానికి వచ్చింది. ఒకప్పుడు అమెరికా అట్లా వెస్ట్రన్ కంట్రీస్ ఉండేది, ఇప్పుడు క్యాన్సర్ లో కూడా ఆ నంబర్ అనేది ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ కూడా మనం చేస్తున్న స్వయం తప్పిదాల వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, రైట్. సో షుగర్ ని రివర్స్ చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. ఇది ఐసీఎంఆర్ వాళ్ళే చెప్తుంది. రైట్, ఐసీఎంఆర్ వాళ్ళే చెప్తున్నారు. ఒకవేళ దాన్ని మనం ఏమేమి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే, రోజు వాటర్ సరిగా తీసుకోవడము, డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవడము, తగినంత నిద్ర ఉండేలాగా చూసుకోవడం, తగినంత ఫిజికల్ యాక్టివిటీ, మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవడము, పిండి పదార్థాలని, ప్రాసెస్డ్ ఫుడ్స్ ని, పాలిష్ చేసిన పదార్థాలని, ప్యాక్ చేసిన పదార్థాలను తగ్గించుకోవడం వల్ల డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవచ్చు. అట్లా ఒక 3-6 నెలల సమయంలో ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే మాత్రం 100% సాధ్యమని ఐసీఎంఆర్ వాళ్ళే చెప్తున్నారు క్లియర్ గా. రైట్. సో జనరల్ గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఏం జరుగుతుంది, డయాబెటీస్ జర్నీ ఎట్లుంటారు? డయాబెటీస్, ఎవరైనా డయాబెటీస్ వచ్చింది లేదా ప్రీ డయాబెటీస్ ఉంది అని తెలిస్తే చాలా మందికి ఏం చేస్తే బేసిక్ మెడిసిన్ ఇస్తారు, మెట్ఫార్మిన్, తర్వాత సల్ఫిన్యూరియాస్ ఇస్తారు. ఇవేంటంటే జస్ట్ ఇప్పుడు ఈ మెట్ఫార్మిన్ కంట్రోల్ అవ్వకపోతే ఒక 2-3 years లో ఏమైందంటే డోస్ పెంచుకుంటూ పోతారు. సింపుల్, అంతే. డోస్ పెరుగుతుంది, డో రకాల్లో మందుల్లో రకాలు పెరిగిపోతాయి. అంటే అవి రకరకాల వర్క్ చేస్తాయి. ఒకటేమో ఇన్సులిన్ ని ప్రొడక్షన్ జరిగేలాగా ప్రేరేపిస్తాయి, కొన్ని ఏమో ఇన్సులిన్ ఆ సెల్స్ కత్తుకునేలాగా కొన్ని చేస్తాయి. కొన్ని కొన్ని మందులేమో ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ ఎక్కువ ఉన్న బ్లడ్ లో గ్లూకోజ్ ని ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యేలాగా చేస్తాయి, అందుకని బరువు పెరుగుతారు. కొన్ని మందులేమో గ్లూకోజ్ ని బ్లడ్ లో ఉండకుండా కిడ్నీలోంచి ఫిల్టర్ అయ్యి యూరిన్ లో వెళ్ళిపోయేలాగా, యూరిన్ లో షుగర్ వెళ్ళిపోయేలాగా చేస్తాయి. ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి. అల్టిమేట్ ఈ 2-3-5 years ఈ జర్నీ కంటిన్యూ అయ్యే కొద్ది ఏమవుతుందంటే లాస్ట్ కి ఇన్సులిన్ అనేది ఒకటి మాత్రమే. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో 2 జరుగుతాయి డయాబెటీస్ లో. ఒకటి, ఇన్సులిన్ అన్న అయిపోతుంది బాడీలో, లేదా పూర్తిగా బాడీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కోల్పోయి ఇన్సులిన్ కి రెస్పాండే కాకుండా అయిపోతుంది. ఇవి 2 జరుగుతాయి.
సో ఇన్సులిన్ పూర్తిగా అయిపోయిన స్థాయికి ఎప్పుడు వస్తుంది? ఒక 5 నుంచి 10 సంవత్సరాలు డయాబెటిస్ మందులు వాడుతూ లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేయలేదు. ఫుడ్ ఏం చేంజ్ చేసుకోలేదు. ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండిపోయినారు. సో ఆ ప్రాసెస్‌లో ఇన్సులిన్ అనే స్థాయికి వచ్చేస్తుంది. సో వన్స్ ఇన్సులిన్‌కి వచ్చారంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ ఇన్సులిన్ నిల్. బాడీ ప్రొడ్యూస్ చేయాల్సిన ఇన్సులిన్ అంతా నిల్ అయిపోయింది. అంటే లేదు ఇంకా. సో ఆ కండిషన్‌లో ఇంకా ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతది. మీరు ఏ కిడ్నీ పేషెంట్ అయినా చూడండి, ఏ హార్ట్ పేషెంట్ అయినా చూడండి, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ చూడండి. ఆ పేషెంట్స్‌లో 100కి 40-50% మంది డయాబెటిస్ అనే హిస్టరీ నుంచే ఉంటారు. అంటే డయాబెటిస్ అనేది రోగం కానప్పటికీ దీన్ని ప్రాపర్ వేలో బ్యాలెన్స్ చెయ్యకపోతే అది ఆర్గాన్ ఫెయిల్యూర్స్‌కి దారితీస్తుంది. నరాల సమస్యలకు దారితీస్తుంది. నరాలు చిట్లిపోవడం, నరాలు డ్యామేజ్ అయిపోవడము, డెమెన్షియా మతిమరుపు రావడం, అల్జైమర్స్ రావడం, అథెరోస్క్లెరోసిస్ అనే ఒక జబ్బు రావడం, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్, వాట్ నాట్, క్యాన్సర్స్ వీటన్నిటికి ఇది రూట్ కాజ్ అయితుంది. మూలం అయిపోతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో తర్వాత మీరు ఎన్ని హాస్పిటల్ ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఏమున్నా ఆ సమస్య అనేది తగ్గదు. యాక్చువల్‌గా ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రియల్ రూట్ కాజ్ ఫర్ ది డయాబెటిస్. షుగర్ వ్యాధికి ఏదైనా రూట్ కాజ్ చెప్పండి సార్ ఏంటి అసలు ఎందుకొస్తది షుగర్ అంటే, దానికి సింపుల్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లమ్. ఇన్సులిన్ అనే రెసిస్టెన్స్ ఎట్లా ఏర్పడతది? ఇప్పుడు నేను ఒక రోజులో ఎంత ఆహారం తీసుకుంటాను? ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల ఆహారం మినిమమ్. ఆ పైన ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. సో 3 పూటలు నేను ఆహారం తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ ఈరోజు ఐ హావ్ టేకెన్ ఒక 4 ఇడ్లీస్ అనుకో. 4 ఇడ్లీస్ లేదా ఒక 3 చపాతీలు తిన్నాను. ఇడ్లీలో ఏముంటది? అది పిండి, పిండి పదార్థం. సో పిండి పదార్థాల్లో ఎక్కువగా ఏమొస్తుంది? గ్లూకోజ్ వస్తుంది. అంటే అవి కూడా పాలిష్ చేసినవే. చపాతీలు, ఆశీర్వాద ఆట అన్ని ఏ ఆట మల్టీగ్రెయిన్ ఆట తీసుకోండి, మీరు ఏ ఆట తీసుకున్నా పాలిష్ చేసినవి. సో ఇప్పుడు దాంట్లో ఎక్కువగా గ్లూకోజ్ వచ్చింది. గ్లూకోజ్ వచ్చిందంటే ఏంటి బ్లడ్‌లో? ఇన్సులిన్ కావాలి. సరే మధ్యాహ్నం అది అయిపోయింది. పోయి నేను ఖర్చు పెట్టానా? నాకేమైనా పొలంలో పనుందా? లేదు. నేను ఆఫీస్‌లో పోయి కూర్చున్నాను చైర్‌లో. లేదా నా స్కూల్‌లో టీచర్ అయితే స్కూల్‌లోనో, లేకపోతే ఆఫీస్‌లోనో, లేకపోతే సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అయితే ఇంట్లోనో వర్క్ ఫ్రమ్ హోమో, ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమో ఏదో ఒకటి జరుగుతది. ఫిజికల్‌గా ఎట్లాంటి మనం ఖర్చు పెట్టలేదని. అసలు ఖర్చే పెట్టలేదు తిన్నది. మధ్యాహ్నం 1 గంట అయింది. లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్‌లో ఇప్పుడు స్కూల్ టీచర్ అనుకోండి. కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఆకలి ఉన్నా లేకపోయినా 1:00 లంచ్ నాకు చాలా మంది టీచర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆకలి ఉన్నా లేకపోయినా 1:00 వి హావ్ టు టేక్ లంచ్. సో లంచ్‌లో ఏం తింటాము? మన సౌత్ ఇండియాలో మోస్ట్‌లీ మనం రైస్ తింటాము. రైస్ రిలేటెడ్ ఎక్కువగా తింటాం. ప్లేట్ నిండాగా అన్నం ఉంటదా? కర్రీస్ ఎక్కువ ఉంటాయా? ప్లేట్ నిండాగా అన్నం. వైట్ రైసే ఉంటది. అది కూడా పాలిష్డ్ తెల్లగా ఉండాలి. వైట్‌గా ఉండాలి. అట్లా తింటాము. అది గ్లూకోజ్ క్రియేట్ చేస్తది. పోయి ఖర్చు పెట్టానా మళ్ళీ తిన్నాక? లేదు. మళ్ళీ రాత్రి సాయంత్రం ఇంగ స్నాక్స్, టీలు, కాఫీలు ఇవన్నీ ఎక్స్‌ట్రా నేను చెప్పేది. రాత్రి ఏం చేస్తాం మళ్ళీ అగైన్ రోటీ. ఇక కొంతమంది ఇప్పుడు రెస్టారెంట్‌లో ఎక్కువ తినేవాళ్ళు, బయట నుంచి తినేవాళ్ళైతే బిర్యానీస్, ఔట్ సైడ్ ఫుడ్, జంక్ అన్నీ తింటారు. సో ఇంత గ్లూకోజ్ తింటున్నప్పుడు నేను ఖర్చు పెట్టడం కూడా మానేశాను. అసలు అవకాశమే లేదు. ఇప్పుడు అదేమవుతది? ఇంత గ్లూకోజ్ తింటున్నప్పుడు ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ ఎవరు తయారు చేస్తారు బాడీలో? ప్యాంక్రియాస్. ఇక్కడ ఉంది కదా! ఈ యెల్లో కలర్‌లో ఉండే ఒక చిన్న లీఫ్ లాగా ఉంటది. ఒక ఆకు లాగా ఉంటది. సో ఇది మనకు ఇన్సులిన్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? నేను తిన్న ఆహారాన్ని కణంలోకి నాకు ప్రతి సెల్స్‌లోకి పంపియడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడంటే అప్పుడు తిని, ఎట్లంటే అట్లా తిని, ఏదంటే అది తినేసి ఇన్సులిన్ తయారవ్వమంటే అవుతదా? స్టార్టింగ్‌లో అవుతది. ఎందుకంటే ఎంత తిన్నా అవుతుందన్నమాట. దానికి లెక్కే లేదు. సో ఆ రకంగా చూస్తే మీకు నెక్స్ట్ ఏం జరుగుతది? ఇక్కడ చూస్తే మీకు ఈ బ్లూ కలర్‌లో ఉన్నాయి కదా! ఇది ఇన్సులిన్. ఈ రెడ్ కలర్ బాల్స్ అన్నీ కూడా గ్లూకోజ్. ఇప్పుడు నేను తిన్న ఆహారము రక్తంలోకొచ్చింది. రక్తంలోకొచ్చిన తర్వాత కణాల్లోకెళ్ళాలి. సెల్స్‌లోకి. ఆ సెల్‌లోకెళ్ళాలంటే ఇన్సులిన్ రెసెప్టార్స్ ఉంటాయి సెల్స్‌కి. దాని మీద ట్రిగ్గర్ చేస్తేనే అంటే కీ లాగా ఓపెన్ చేస్తేనే ఆ డోర్ ఓపెనింగ్ అని గ్లూకోజ్ డోర్స్ ఓపెన్ అయ్యి ఆ గ్లూకోజ్ లోపలికెళ్తుంది. చర్య జరుగుతుంది మైటోకాండ్రియాలో. అక్కడ బర్నింగ్ జరిగి ఎనర్జీ రిలీజ్ అయితుంది. ఆ ఎనర్జీ నేను వాడుకుంటూనే లేను. రిలీజ్ అయిన ఎనర్జీ ఎట్లా వాడుకుంటలేను. లేదా గ్లూకోజ్ ఎనర్జీ వాడుకో వాడుకునేంత అవసరం నాకు లేదు. కాబట్టి అప్పుడు ఏమవుతదంటే, ఇది సెల్ కూడా రెసిస్ట్ చేస్తుంది కొంతకాలానికి. సెల్ రెసిస్ట్ చేసి ఎందుకు రెసిస్ట్ చేస్తుంది? ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. మార్నింగ్ టీ, కాఫీలో 2 స్పూన్ల షుగర్. అంటే బ్లడ్‌లో మనకు 5 లీటర్ల బ్లడ్ ఉంటది మనిషిలో.
5 లీటర్ల బ్లడ్ లో 4 నుంచి 5 గ్రాముల షుగర్ ఉంటే చాలు. 4 to 5 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉండాలి. 2 స్పూన్లు వేసుకున్నాను అనుకోండి టీలో, 10 గ్రాములు వచ్చింది. మార్నింగ్ అయిపోయింది దాని పని. అంటే అక్కడికే స్టాప్. ఇంకా షుగర్ అవసరం లేదు బాడీకి ఇంకా అంతకు మించి. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నేను 1 గంట 2 గంటలు ఆగి ఆఫీస్కి వెళ్తున్నానో లేకపోతే ఏదో పని ఉన్నా లేకపోయినా 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అది కూడా ఇడ్లీలు, పూరీలు, దోశలు, వడలు ఇవే ఉంటాయి, రైస్ రిలేటెడ్ ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్లో నా గ్లూకోజ్ పెరిగింది, ఇన్సులిన్ కూడా పెరగాలి. మళ్ళీ స్నాక్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టీ, కాఫీ, బిస్కెట్స్ ఇస్తారు చాలా ఆఫీసులో. అక్కడ మళ్ళీ తింటాను. అది కూడా పిండి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్. లంచ్లో కుమ్మేస్తాం, మనకు తెలుస్తుంది. లంచ్ బాక్స్ కుమ్మేస్తాం, రైసే ఉంటుంది. స్నాక్స్ బజ్జీలు, పిజ్జాలు, బర్గర్లు, బయట అవుట్ సైడ్ పానీ ఏదైనా కానీ పిండి పదార్థాలు, శనగపిండి, మైదా పిండి, గోధుమ పిండితో తయారైనవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవి. అండ్ ఇది కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ భయంకరంగా తింటాం. అండ్ డిన్నర్ ఎంత తింటామో తెలియదు, ఎప్పుడు తింటామో తెలియదు, అసలు సంబంధం లేదనమాట దానికి. అంటే ఇప్పుడు ఇంత తింటున్నప్పుడు ఇన్సులిన్ డ్యామేజ్ అవుతుందా లేదా? నేను ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ కావాలి నా బాడీలో, కానీ ఒక స్థాయిలో ఏమవుతుంది, ఇన్సులిన్ కూడా తగ్గిపోతుంది. ఇన్సులిన్ ఒకవేళ వచ్చిన సెల్స్ రిజెక్ట్ చేస్తాయి. ఎందుకంటే నేను ఉదయం తిన్నది ఖర్చు పెడితే కదా నా సెల్ ఖాళీ అవుతుంది. నా బాడీలో ఉండే కణాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఎప్పుడైతే ఖాళీ అవుతాయో మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాయి ఫుడ్ని. సింపుల్. మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను ఉదయం పెట్టి తిన్నది ఏం ఖర్చు పెట్టలేదు, సెల్స్ ఎట్లా మళ్ళీ కోరుకుంటాయి ఫుడ్ని. అందుకు ఏం చేస్తాయంటే సెల్స్ సెన్సిటివిటీ కోల్పోతాయి. అంటే ఇన్సులిన్ వచ్చి ఇక్కడ ట్రిగర్ చేసినా కానీ, ఈ బ్లూ కలర్ బాల్ ఉంది కదా, ట్రిగర్ చేసినా కానీ ఈ డోర్స్ ఓపెన్ కావు, గ్లూకోజ్ డోర్. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్లోని షుగర్ మిగిలిపోతుంది. షుగర్తో పాటు ఇన్సులిన్ కూడా మిగిలిపోతుంది ఎక్కువ శాతం. ఎందుకంటే ఇన్సులిన్ ఎక్కువ వచ్చి ఉంటుంది ఆ టైంకి, ఇన్సులిన్ కూడా మిగిలిపోతుంది. ఇప్పుడు ఇవి రెండు, ఇన్సులిన్ అనేది హార్మోన్, షుగర్ అనేది అది బ్లడ్లో ఉంటే బ్లడ్ థిక్నెస్ పెరుగుతుంది. దానివల్ల ఆర్టరీస్ అంటే మనకు రక్తనాళాల్లో అన్ని డ్యామేజ్ అయిపోతాయి. కొవ్వు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, దాని నుంచి డయాబెటీస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, యూరిన్లో అన్నా ఫిల్టర్ చేసి పంపించాలి, లేదా దీన్ని ఫ్యాట్ కింద మార్చి గ్లైకోజన్ గా మార్చి లివర్లో అన్నా స్టోర్ చేయాలి. అప్పుడు వెయిట్ పెరుగుతారు, లివర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్స్ వస్తాయి. అండ్ లేదంటే ఇంకా ఎక్కడో ఒక చోట దాచాలి. ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను అడిగే క్వశ్చన్ ఏమంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా అడగండి, నేను మందు వేసుకుంటే డయాబెటీస్ సంబంధించిన మందు వేసుకుంటే గ్లూకోజ్ 300 ఉన్నది కాస్త 150కి వచ్చింది. ఎక్కడ పోయింది? మీరేమో ఖర్చు పెట్టదు. ఫిజికల్గా నేను యాక్టివ్గా అయితే కదా ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టలేదు. ఎక్కడ పోయింది? ఇది పెద్ద మిస్టరీ. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు మందులు వేసుకుంటున్నా బాగుంది, ఇన్సులిన్ ఎక్కడికి పోతుంది? అది ఎక్కడో చోట దాచాలి, బ్లడ్ లో మాత్రం కనపడకూడదు. ఎందుకంటే టెస్ట్ చేస్తే 120 ఉండాలి, 100 ఉండాలి. కాబట్టి బ్లడ్ లో కనపడకూడదు, అది ఎక్కడో చోట దాచాలి. దాన్ని రకరకాలుగా దాస్తుంది బాడీ. అక్కడ నుంచి బరువు పెరగడము, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ చెప్పలేము ఇంకా. ఎందుకంటే దాదాపుగా డయాబెటీస్ వల్ల 40 రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంచుమించు 40 రకాల సమస్యలు, రైట్? సో ఆ విధంగా చూస్తే మనం ఇక్కడ ఇన్సులిన్ అనేది సెన్సిటివిటీ కోల్పోయి, సెల్స్ సెన్సిటివిటీ కోల్పోయి ఇన్సులిన్ సెన్సిటివిటీలోంచి రెసిస్టెంట్లోకి వస్తుంది. ఇక్కడ డయాబెటీస్ అనేది అర్థమైపోతుంది. ఈ కండిషన్లో షుగర్ ఎక్కువ కనపడుతుంది. చాలా మంది డయాబెటీస్ వచ్చిన వెంటనే చాలా మంది చేసేది ఏమంటే, మార్నింగ్ లేచి వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల, ఎందుకు వాక్ చేయమంటారంటే, వాక్ చేయడం వల్ల మనలో ఈ కాళ్ళల్లో ఉండే మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, బాడీలో గ్లూకోజ్ బర్నింగ్ అవుతుంది, సెల్స్ క్లీన్ అవుతాయి. కాబట్టి వాకింగ్ చేయమంటారు. కానీ ఎక్సెస్ వాకింగ్ చేసినా కానీ కొన్నిసార్లు గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే బాడీలో తీసుకోవాల్సిన ఫుడ్ పారామీటర్స్ అన్ని కూడా మిస్ అయిపోతాయి. అండ్ స్కిప్పింగ్ మీల్స్ చాలా మంది చేసినామంటే, షుగర్ పెరుగుతుందని చెప్పి ఫుడ్ మానేస్తారు. ఒక పూట తినడం, కొద్దిగా తినడం, సగం ఇడ్లీ తినడం, సగం చపాతీ తినడం. ఫుడ్ మారదు, మెను మారదు, దాంట్లో తగ్గించి స్కిప్ చేయడం లేదంటే పూర్తిగా తక్కువ తినడం. దీనివల్ల బాడీకి అందాల్సిన న్యూట్రిషన్స్ ఏవి అందక, అంటే పోషకాలు ఏవి. ఎందుకంటే ఇప్పుడు మన బాడీకి కావాల్సిన అల్టిమేట్ ఏంటి, నాకు ఇడ్లీ, నాకు రైస్, నేను గుర్తుపట్టడానికి. కానీ బాడీకి ఏంటి, న్యూట్రిషన్ కదా. దానికి ప్రోటీన్ వచ్చిందా, వైటమిన్స్ వచ్చాయా, ఫైబర్ వచ్చిందా, ఫైటో న్యూట్రియంట్స్ వచ్చాయా అనేది మ్యాటర్ అవుతుంది. అండ్ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, లేట్ నైట్ స్లీప్.
ఈ డయాబెటీస్ లో ఎస్పెషల్లీ స్లీప్ సరిగా లేకపోతే రికవరీ ఉండదు. ఎందుకంటే స్లీప్ సరిగా లేదంటే ఏంటి, మీ సిస్టమ్స్ అన్ని యాక్టివ్గా పనిచేస్తుంది. యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు 6 నుంచి 8 గంటలు ప్రాపర్ రెస్ట్ అనేది ఆర్గాన్స్ కి కావాలి. మనం పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, గుండె హార్ట్ బీట్ అనేది బాగా తగ్గిపోతుంది, లివర్ పనిచేయడం స్లో అయిపోతుంది, కిడ్నీ స్లో అయిపోతుంది, అన్ని ఆర్గాన్స్ రెస్ట్ మోడ్ లోకి వెళ్తాయి. పని చేస్తుంటాయి అప్పుడు కూడా, లేకపోతే మనం అవుట్, కానీ రెస్ట్ మోడ్ లో పనిచేస్తాయి అన్నమాట, చాలా రిలాక్స్ గా. ఆ అవకాశము బాడీకి ఇవ్వకపోతే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. ఉమెన్ లో అయితే పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు ఇట్లా వస్తాయి. క్రాష్ డైట్స్ అంటే ఈ డయాబెటీస్, నూనెలు తాగితే తగ్గుతాయని మనకి యూట్యూబ్ లో వాళ్ళు దంచి దంచి టీవీ 9 లో, ఈటీవీలో, ఎన్టీవీలో కూర్చొని విపరీతంగా అరుస్తుంటారు అనమాట. డయాబెటీస్ వారంలో తగ్గిపోతుంది, ఆడపోతుంది, ఈడపోతుంది. బేసిక్ గా బాడీ సైన్స్ కి ఏది అగేన్స్ట్ గా చేసినా అది టెంపరీ రిజల్ట్స్ మాత్రమే ఇస్తుంది. రిజల్ట్స్ వస్తాయా రావో పక్కకు పెడితే, టెంపరీ రిజల్ట్స్ వస్తాయి, పర్మనెంట్ రిజల్ట్స్ రావు. సస్టైనబుల్ హెల్తీ లైఫ్ స్టైల్ చేస్తే మాత్రమే అది కంటిన్యూ ఉంటుంది. ఈ రోజు డయాబెటీస్ అనే ప్రాబ్లము ఒకసారి స్టార్ట్ అయిందంటే లైఫ్ లాంగ్ ఉంటుందని అందరు నమ్ముతారు కదా. సో ఇది ప్రాపర్ గా ఎట్లంటే అట్లా చేస్తే డయాబెటీస్ కంటే ఎక్కువ డ్యామేజెస్ జరుగుతాయి, డయాబెటీస్ వల్ల వచ్చే డ్యామేజెస్ కంటే. అండ్ జంక్ ఫుడ్, చాలా మంది కూల్ డ్రింక్స్ ప్యాషనేట్ గా చాలా, నేను వెన్ ఎవర్ ఐ గో టు షాపింగ్ మాల్స్, అంటే ఇప్పుడు మనం గ్రాసరీ స్టోర్కి వెళ్తాం కదా, రిలయన్స్ కో, మోర్కో అట్లా వెళ్తాం కదా, ట్రే నిండా ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ ట్రే నిండా మీరు ఎప్పుడైనా గమనించండి, బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూస్తే ఒక 10 మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయి, ఒక ఒక 8-10 ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయండి. ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని ఏదో తాగినా అర్థం, నెల మొత్తం కావాల్సిన సరుకులన్నీ కొంటుంటారు. ఒక 5,000-6,000 బిల్, అది ఏమంటే మాక్సిమం బిల్ ఇదే ఉంటుంది. బిస్కెట్ ప్యాకెట్లు, అన్ని బిస్కెట్లు షుగర్ ఉంటుంది. మీ పిల్లలకు షుగర్ మీరు రావడానికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ విపరీతమైన బిస్కెట్స్ తినడం వల్ల, విపరీతంగా జంక్, విపరీతంగా నూడిల్స్ లాంటివి, మ్యాగీలు, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ భయంకరమైన కెమికల్స్ కలుపుతారు. సో ఇవి ఇంకా డేంజర్. ఇప్పుడు పెద్దవాళ్ళలోని ఈ సమస్య ఉంటే పిల్లల్లో ఎంత, వాళ్ళలో ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ, వాళ్ళ ఆర్గాన్స్ పూర్తిగా డెవలప్ అయి ఉండదు. సో ఆ టైంలో భయంకరంగా ఈ జంక్ ఇచ్చినామంటే ఇంకా నాశనం అయిపోతుంది. అండ్ ఇది కాకుండా ఈ మధ్యలో ప్యాషనేట్ అయిపోయింది. ఇంకా ఈ పొద్దున పూట న్యూట్రిషన్ క్లబ్లను పెట్టేసి ఆ జ్యూస్, మా ఫ్రెండ్ రీసెంట్ గా హైదరాబాద్ లో మన ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఒక ఫ్రెండ్ని కలిసాను, చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ రూట్ లో వస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చి కాల్ చేశాను. ఏం చేసినావు అంటే, నేను బాగా తగ్గిపోయినాను. దట్స్ గుడ్, ఫైన్. బరువు తగ్గడం అనేది అందరికీ మంచిదే. బట్ ఇట్లా షేకులు తాగి నేను అడిగాను, ఓకే సూపర్, ఎవ్రీథింగ్ బాగుంది, అప్పటికంటే చాలా బాగున్నావు, వెయిట్ తగ్గినావు, మళ్ళీ అంత బాగుంది. బట్ ఎప్పుడన్నా నువ్వు మానేసి చూసావా, ఒక 3 నెలలు 6 నెలలు మానేసి నార్మల్ లైఫ్ స్టైల్లోకి వచ్చావా ఎప్పుడైనా అంటే, వచ్చాను, ఒక 2 months అట్లా మానేస్తే మళ్ళీ ఒక 7-8 కేజీలు పెరిగాను అంటే అది టెంపరీ రిజల్ట్స్ ఇస్తాయి మీకు. ఆ షేక్స్ అవి, ఈ క్రాష్ డైట్లు, లేకుంటే రసాలు గిసాలు తాగినారంటే బాడీ స్ట్రింక్ అయిపోతుంది, కానీ బాడీలో గాల్ బ్లాడర్స్ డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా ఒక సస్టైనబుల్ డైట్ మాత్రమే చూస్ చేసుకోవాలి. మీకు ఏ డైట్ రైట్ అనేది హ్యావ్ టు చూస్ ఇట్, రైట్. సో సో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్. సో నేను ఎందుకు ఈ డయాబెటిక్ రివర్సల్ అనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. డయాబెటిక్ రివర్సల్ ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది? వెరీ సింపుల్. డయాబెటిక్ రివర్సల్ కావాలంటే ఒక సైంటిఫిక్ వేలో ఒక 3-6 నెలల సమయం పడుతుంది. నాకు ఇన్స్టంట్ కావాలంటే అవ్వదు, ఎందుకంటే మీ బాడీ చేయాలి, మీరు ఏం చేయలేదు. మీ బాడీ మార్చుకోవాలి, మీ బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోంచి సెన్సిటివిటీలోకి రావాలి, మీ బాడీ ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ బర్నింగ్ జరగాలి, మీ బాడీలో లివర్ ప్రాబ్లం ఉంటే లివర్ ప్రాబ్లం క్లీన్ అవ్వాలి, కొలెస్ట్రాల్ ఉంటే తగ్గాలి. ఇవన్నీ న్యాచురల్ గా జరగాలంటే 3-6 నెలల సమయం పడుతుంది. సో ఇది ఆల్రెడీ ఒక డాక్టర్, జపాన్ సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. ఆ సైన్స్ ఏమంటారు అంటే ఆటోఫిజీ అంటారు. ఈ ఆటోఫెగీలో ఏంటంటే బాడీ రీసైకిల్ అవుతుంది, కొత్తగా తయారవుతుంది, ఏజింగ్ ఆగిపోతుంది. అంటే ఏజింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒక 50 ఏళ్ల వ్యక్తి ఒక 3-6 నెలలు ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోగలిగితే ఒక 10 years ఏజింగ్ అనేది తగ్గిపోతుంది. మనకి డిసీజ్ రివర్స్ అవుతుంది. డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, లివర్ ఇష్యూస్ కానీ, లేదా పీసీఓడి, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ లాంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా రివర్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్సులిన్ తో పని లేని ఆహారాలు సెలెక్ట్ చేసుకోవాలి.
అంటే ఏ ఆహారం అయితే ఇన్సులిన్ ఎక్కువ స్పైక్ చేయదో, లో గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ లోడ్ ఉండే ఆహారాలను సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 3 నుంచి 6 నెలల పాటు అలవాటు చేసుకొని ప్రాపర్ ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే జరుగుతుంది. అప్పుడు బాడీలో ఆటోఫేగి అనే ఒక మోడ్, మనం బైక్ నడిపేటప్పుడు స్పోర్ట్స్ మోడ్, క్రూయిజ్ మోడ్ అంటారు కదా, అట్లా ఆ మోడ్ లోకి బాడీ టర్న్ అవుతుంది. ఎప్పుడైతే టర్న్ అవుతుందో బాడీ కొత్తగా తయారవుతుంది. ఎందుకంటే ఎముకలు మారుతాయి, కండరాలు మారుతాయి, అన్ని మారిపోతాయి బాడీ. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ విపరీతంగా తగ్గిపోయి ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది. ఆ ఫ్యాట్ బర్నింగ్ అనే ప్రాసెస్ లోనే ఎక్కువ శాతం వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ అవర్ క్లయింట్. ఇందాక ఒక ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్ అనమాట. HbA1c 8.9 ఉంది అండ్ ఇట్ కమ్స్ డౌన్ టు 6.2 విత్ ఇన్ 2 months. రైట్. సో ఇంకొక చూస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 6.2 నుంచి 4.7. అంటే 6.2 అంటే ప్రీ డయాబెటిస్. ప్రీ డయాబెటిస్ లోంచి నాన్ డయాబెటిక్ 4.7 అనేది నాన్ డయాబెటిక్ లోకి ఉంది. సో బ్లడ్ గ్లూకోజ్ కూడా 88, ఆల్మోస్ట్ 130 నుంచి. సో చాలా డిఫరెంట్ విత్ ఇన్ 2-3 months ఆఫ్ టైం. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ క్లయింట్ ఫ్రమ్ విజయవాడ. సో రాజేష్, సరే రమేష్, 7.5 మందులు వాడుతున్నారు. అది 7.5 కంటిన్యూ అవుతుంది. ఇది ఎప్పుడు 2024లో మార్చ్లో చేయించిన రిపోర్టు. ఇది రీసెంట్ గా 1 week బ్యాక్ చేయించిన రిపోర్టు, మార్చ్, ఏప్రిల్, మే. సో 5.5. సో అంటే లెస్ దాన్ 5.7 ఏమంటాం మనం, నాన్ డయాబెటిక్ కిందికి వస్తుంది. సో ఇక్కడ ఈ కండిషన్కి వచ్చిన తర్వాత చాలా యాక్టివిటీస్ పెరగడము, తర్వాత ఇది మారుతుంది. సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. రైట్. సో ఇది ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ కేసు, ఇన్సులిన్ కేసు ఇది. సో రిటైర్డ్ టీచర్ మేడం. సో ఆల్మోస్ట్ 20 years డయాబెటిక్. తన స్టోరీ వినండి. అండ్ 1-2 months లోనే ఆల్మోస్ట్ తనకు ఇవ్వాల్సిన ఇన్సులిన్ ని 20%, 50% ఇన్సులిన్ తగ్గింది. గ్లూకోజ్ లెవెల్స్ విపరీతంగా, HbA1c లెవెల్స్ కూడా తగ్గాయి. అది మీరు వినండి, అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. నాకు గత 20 సంవత్సరాల నుంచి షుగర్, తర్వాత హైపర్ టెన్షన్ రెండు ఉన్నాయి. ఈ రెండిటి వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు షుగర్ వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా డోసేజీలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అట్లా నేను 4-5 ఏళ్ల నుంచి ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను వావ్ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళు చెప్పినటువంటి సూచనల ఆధారంగా ఆహారాన్ని తీసుకుంటున్నాను. తర్వాత ఆ రకంగానే వాళ్ళు ఇచ్చిన సప్లిమెంట్స్ అవి వాడుతూ ఉన్నాను. దాని వలన నాకు ఇంతవరకు నేను ఇన్సులిన్ ఏదైతే తీసుకుంటున్నానో అది సగం తగ్గించడం జరిగింది. అంతేకాకుండా నాకు HbA1c కూడా ఈ మధ్య టెస్ట్ చేయించుకుంటే 2 రోజుల క్రితం తక్కువ వచ్చింది, 6.8 వచ్చింది. పోయిన సంవత్సరం నాకు ఎక్కువ ఉండేది. పోయిన ఇయర్ నేను 8 దాకా నా HbA1c ఉన్నది. ఇప్పుడు 6.8కి వచ్చింది. ఇంకొక నెల రోజుల్లో నాకు ఇంకా తగ్గే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఈ వావ్ కమ్యూనిటీ వారికి ప్రత్యేకంగా ముక్తియార్ గారికి, కాంతారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Yeah. So you can see whenever you want to a consultation. See, ఈ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి ఐఎమ్ గివింగ్ ఏ ఫ్రీ కన్సల్టేషన్ బేస్డ్ ఆన్ యువర్ రిపోర్ట్స్ అండ్ మీకుండే కండిషన్స్ ఏంటి అవన్నీ కూడా డీటెయిల్. ఎందుకంటే ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్, ముందే చెప్పాను, అందరికీ సేమ్ కాదు. మీకు చాలా కేసెస్ చూపించాను. ఒకటి యంగ్స్టర్, అంతకుముందు డయాబెటీస్ లేదు, ఆ డయాబెటీస్ సడన్ గా వచ్చింది అండ్ దాన్ని 1 month లో తగ్గించి వచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months లో అది ఆ రిపోర్ట్ దొరకలేదు నాకు. 3 months లో అది ఆల్మోస్ట్ నార్మల్గా వచ్చింది. అండ్ ఇంకో కేసులో ఆల్రెడీ మందులు వాడుతున్నది ఒకటి చూపించాను మీకు. ఇంకో కేసులో PCOD ఉండే కేసులో ఒక డయాబెటీస్ విషయం చూపించాను. అండ్ ఇన్సులిన్ తీసుకుంటున్న ఒక కేసు చూపించాను మీకు.
సో అంటే డిఫరెంట్ కేర్, అందరికీ సేమ్ కాదు, అందరికీ ఒకటే ఫుడ్ ఒకటే మెడిసిన్ తీసుకోవడం వల్ల మార్పు రాదు. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనకు రెండు మార్గాలు ఉన్నాయి. సో నేను ముందు నుంచి చెప్తుంది అదే, డయాబెటీస్ అనేది రోగం కాదు అనే విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. సో ఒకటి మన హ్యాబిట్స్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్. ఎందుకు ఇంతకు ముందు డయాబెటీస్ అనే ప్రాబ్లం ఊర్లో ఒక్కరికో ఇద్దరికో ఎవరికో ఉండే ఒక కండిషన్, ఇప్పుడు ఎక్కడ చూసినా. ఇంతకు ముందు నాకు బాగా గుర్తు, నేను ఎప్పుడైనా టీ స్టాల్కి వెళ్తున్నప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఏదైనా టీ స్టాల్కి వెళ్ళి మనం టీ చెప్తున్నప్పుడు చాలా మంది డయాబెటిక్ ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. సో డయాబెటిక్ వస్తే వాళ్ళు ఆ టీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్లోగా నాకు డయాబెటీస్ ఉంది, షుగర్ లెస్ ఇవ్వమని చెప్పేవాళ్ళు ఉంటారు, చిన్నగా చెవులో చెప్పేవాళ్ళు. అంటే అందరికి వినపడుతుందేమో, నామూషి అంటే ఎవరైనా ఇది అనుకుంటారేమో రోగం. సో ఇప్పుడు అట్లేం లేదు, అంటే ఇప్పుడు చాలా మనం ఇదైపోయాం అంటే ధైర్యంగానే చెప్పేస్తాం. అంటే ఎందుకంటే ప్రాబ్లం లేదు, పక్క వాళ్ళకి చాలా మందికి ఉంటుంది డయాబెటీస్ అనేది. కాబట్టి అంటే అట్లా అంత విపరీతంగా పెరుగుతుంది. లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే మందుల ప్రభావం తగ్గిస్తాము. ఆ తగ్గించుకోవడం వల్ల ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వవు. అంటే ఇప్పుడు కేవలం మందుల వల్ల సరే కంట్రోల్ ఉండడం పక్కకి పెడితే ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది. క్రానిక్ డయాబెటీస్ లో జరిగేది ఏమంటే ఆర్గాన్ ఫెయిల్యూర్. మీరు ఏదైనా సర్జరీస్కి వెళ్ళినప్పుడు చాలా మందికి డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే సర్జరీస్ చేయరు, ఎందుకంటే దానివల్ల ఆర్గాన్ ఫెయిల్ అయిపోతుంది ఆ ప్రాసెస్. కాబట్టి డయాబెటీస్ ని మందులతో కాకుండా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ తో, ఫుడ్ హ్యాబిట్స్ తో చేయొచ్చు. ఒక్కొక్కరికి ఒక టైం పడుతుంది. మీరు చేయాల్సింది ఏమంటే కన్సల్టేషన్ కావాలనుకుంటే ఆ ఫ్రీ కన్సల్టేషన్ మీకు యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 20-30 minutes టైం. ఈ టైంలో కంప్లీట్ డీటెయిల్డ్ డిస్కషన్ అనేది జరుగుతుంది. మీ రిపోర్ట్స్ ఉంటే ఈజీగా చెప్పగలం. ఒకవేళ నాకు రిపోర్ట్స్ ఏం లేవు సార్, నాకు డయాబెటీస్ కూడా లేదు, నేనేం చేయాలంటే ఐ సజెస్ట్ యూ టు గో టు బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్, సిబిపి, HbA1c, తర్వాత ఫాస్టింగ్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ టెస్ట్ ఒకటి, థైరాయిడ్ టెస్ట్, ఇట్లా బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటే చాలు. ఒకవేళ ఏదైనా అబ్నార్మల్ ఉంటే భయపడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే చెప్పాను కదా ఇది రోగం కాదు. మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని నుంచి బయటపడవచ్చు. ఓకే. అండ్ సో ఒక్క సెకండ్, రమేష్ గారు ఉన్నారా? ఎస్ రైట్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు అన్మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది స్క్రీన్ పైన, దాన్ని క్లిక్ చేయండి. సార్ సార్ మీ వాయిస్ క్లియర్ అండి, మాట్లాడండి. మేము మాట్లాడొచ్చా సార్? ఎస్ సార్ మేము 9 years నుంచి డయాబెటిక్. సార్ చెప్పండి. వినపడుతుందా సార్? ఎస్ క్లియర్. 9 years నుంచి డయాబెటిక్ సార్. గ్లైకోమిన్ MP2 మార్నింగ్ వాడుతున్నాను టాబ్లెట్. ఓకే. సుగాఫ్లో 500 mg నైట్ ఒక టాబ్లెట్ వాడుతున్నాను సార్. ఓకే. నిన్న టెస్ట్ చేయించుకుంటే బిఫోర్ మార్నింగ్ వచ్చేసి 175 ఉంది సార్. ఓకే. ఆఫ్టర్ వచ్చేసి 200 ఉంది సార్. ఓకే. సో మీరు రిపోర్ట్స్ ఉన్నాయా? మీరు ఉన్నాయి సార్. కాల్ అయిపోయాక నాకు నా నంబర్కి మీరు రిపోర్ట్స్ పంపించండి. పొద్దున రవి సార్ నంబర్ పంపించండి సార్. రవి సార్ పంపించారా? ఓకే. అవును సార్. సో నాకు పంపిస్తారు, వీ కెన్ ఫిక్స్ ఏ కన్సల్టేషన్. ఆ కన్సల్టేషన్ లో మీకు ఇప్పుడు డయాబెటీస్ 9 years నుంచి ఉంది కదా, 9 years లో మీకు డోస్ ఏమన్నా, అంటే బిగినింగ్ లో ఎట్లా డోస్ ఉంది మెడిసిన్, ఇప్పుడు ఎలాగుంది? మెడిసిన్ డోస్ పెంచారు సార్. 1 year 6 months బ్యాక్ పెంచారు సార్. ఓకే, డోస్ పెరుగుతూ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ మెడిసిన్ కాంబినేషన్ వాడుతున్నారు సార్. మీకు షుగర్ అనేది కంట్రోల్లో లేదు. సార్. ఓకే. సో మీరు ఏదైనా అంటే మార్పులు ఏమైనా చేసుకున్నారా? ఫుడ్ లో చేంజెస్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ?
ఏం చేయలేదు సార్, లైఫ్ టైం మామూలుగా వాకింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను కానీ ఓకే ఫుడ్ లో అయితే మార్పు చేయలేదు సార్. ఓకే సి అంటే మీ మాదిరి చాలా మంది డయాబెటిక్ వాళ్ళు చేస్తున్న అతిపెద్ద అంటే తెలుసుకోకపోవడం వల్ల ఇది తప్పేం కాదు. మనం సరిగా ఆ, సార్. అవగాహన లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఫుడ్ అనేది మేజర్. మన బాడీకి ఫ్యూయల్ దొరికేది అంటే ఇంధనం దొరికేది ఫుడ్ నుంచి. ఈ ఫుడ్ ని ఆ, సార్. ప్రాపర్ వేలో మనం డయాబెటీస్ వచ్చిన తర్వాత మార్చుకోకపోతే ఉమ్, ఈ ఆ, సార్. మందులు ఇప్పుడు 6 మంత్స్ బ్యాక్ ఒక డోస్ పెరిగింది, మళ్ళీ ఇప్పుడు ఆ, సార్. కంట్రోల్లో లేదని మీరు టెస్ట్ చేయించుకున్నారు, మళ్ళీ వెళ్తే ఏమవుతుంది? ఇంకో డోస్ ఇంకా కొంచెం పెంచాల్సి వస్తుంది, డోస్ ఆ మెడిసిన్ డోస్ పెంచాల్సి వస్తుంది. సో ఆ, ఆ సార్. డోస్ ప్రాసెస్ లో మీకు ఈ రక్తనాళాలు మీద ఎఫెక్ట్ ఉంటుంది, గుండె మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఒక ఆ, పని చేయండి సార్, మీరు ఆ, గోవర్ధన్ గారు, ఆ, రేపు సార్. మార్నింగ్ రేపు మార్నింగ్ నాకు రిపోర్ట్స్ పంపించి ఒకసారి ఆ, కన్సల్టేషన్ ఫిక్స్ చేయండి. వీ కెన్ ఆ, డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఖచ్చితంగా ఆ. హెచ్బిఏవన్స్ ఎంత ఉందండి మీకు? ఎక్స్పీరియన్స్ 6 మంత్స్ బ్యాక్ చేసింటే 6.9 ఉంది సార్. 6.9. ఓకే. ఆ, హెచ్బిఏవన్సీ కూడా ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి చేయించుకోవాలి డయాబెటిక్ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ, మళ్ళీ సార్. ఒకసారి చూద్దాము, రేపు డిస్కస్ చేద్దాంలేండి ఎవ్రీథింగ్. ఓకేనా? మిమ్మల్ని డైరెక్ట్ కలిసాలంటే సార్ యూ కెన్ కమ్ అండి, నో ప్రాబ్లం. మహబూబ్ నగర్ లో మీరు ఎప్పుడైనా ఎక్కడ కలవచ్చు. ఉంటారు సార్? మీరు ఎక్కడ ఉంటారు? మహబూబ్ నగర్ లో ఉంటాను నేను. అవునా సార్? వీ కెన్ టాక్, ఫస్ట్ మనం ఫోన్ లో మాట్లాడదాము. మీరు అవును సార్. రావాలనుకుంటే నేను చెప్తాను మీకు, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే అండి, ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah. Anybody wants to, Vicky Cherry? Yeah, you can unmute yourself and ask any questions. హాయ్ సార్. Hi. సార్ ఇది నాకు 27 years ఏజ్ సార్. మీ వాయిస్ క్లియర్ లేదండి. ఒక్క నిమిషం అండి. హలో సార్. ఓకే, హలో చెప్పండి చెర్రీ గారు. హలో సార్. ఓకే, చెప్పండి. హలో, క్లియర్, ఇప్పుడు క్లియర్. అది నా ఏజ్ 27 years అండి. ఓకే అయితే ఇంతకుముందు రీసెంట్ గా 3 months బ్యాక్ HbA1c ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ అలా చేయించాను టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ అలాగే ఓకే చేశాక చేసినప్పుడు HbA1c వచ్చేసి 11.5 ఉందండి. ఓకే ఆ తర్వాత ఫాస్టింగ్ వచ్చేసి 271 ఉంది, పోస్ట్ వచ్చేసి 371 ఉంది. ఓకే ఆ తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ 580 అలాగ ఉందండి, కొలెస్ట్రాల్ వచ్చేసి 211 అలా ఉంది. ఓకే ఆ ఎల్డిఎల్ అలాగా అట్లాంటి ఏం రాలేదు, క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ రాలేదు. అయితే ఏంటంటే ఆ తర్వాత 3 months తర్వాత మళ్ళీ నేను ఈ నిన్న HbA1 చేస్తే 7.3 అలా వచ్చింది. ఓకే గుడ్. ఆ, అప్పుడు అంతకు ముందు టాబ్లెట్స్ ఇచ్చుండే ఆ 3 months, ఫస్ట్ 3 months వెల్లిబోస్ అలా ఇచ్చారు. ఆ తర్వాత షుగర్స్ అన్ని కంట్రోల్కి వచ్చాయి. ఆ తర్వాత 1 month తర్వాత టెస్ట్ చేస్తే షుగర్స్ 100, ఫాస్టింగ్ 130, 140 ఉంది. ఓకే మళ్ళీ నేను ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ అయిన తర్వాత టాబ్లెట్స్ డిపిటి ఇన్హిబిటర్స్ యాడ్ చేసి వాల్పేడేటిన్ ప్లస్ మెట్మార్ఫిన్ ఒకటి ఇచ్చారు. ఓకే 50 mg వాల్పేడేటిన్ ప్లస్ మెట్మార్ఫిన్ 500 mg ఇచ్చారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేసుకోమన్నారు. ఓకే అది వేసుకున్న తర్వాత ఏంటంటే, అంటే డైట్ మెయింటైన్ అంటే నార్మల్ గా మార్నింగ్ ఇడ్లీ ఒక 2 pieces అట్లా మెయింటైన్ చేశాను. తర్వాత 162 ఫాస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ వచ్చి 277 అట్లా 3 days మెయింటైన్ అవుతుంది. ఓకే అది ఇలా ఉన్న ట్రైగ్లిజరైడ్స్ కూడా 580 అలా ఉన్నాయండి. అంతకుముందు పాస్ట్ హిస్టరీ స్మోకింగ్, ఏం చేస్తారండి ఆల్కహాల్, విక్రమ్ గారు? హెచ్పి. విక్రమ్ కదా మీ పేరు? ఇక్కడ రాశారు అవునండి. విక్రమ్ అని. విక్రమ్ గారు ఏం చేస్తారు మీరు? నాది నర్సింగ్ ప్రొఫెషన్. నర్సింగ్ ప్రొఫెషన్. ఓకే. అవునండి. అండ్ సో మీకు అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఈ ఆ, డయాబెటీస్ అనే హిస్టరీ. ఇది ఒక 3 months ముందే బయటకు వచ్చిందండి. అంటే నాకు ఎలా అంటే ఈ సమ్మర్ లో ఫ్రీక్వెంట్ యూరినేషన్, అలాగే నాకు రిపీటెడ్ గా ఐ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల నేను చెక్ చేయించుకున్నాను.
ఓకే. అది సిమ్టమ్ అలాగా కనిపించడంతో నేను చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకుంటే తెలిసిందన్నమాట ఇట్లా ఉంది అని. అంతకు ముందు అయితే ఏం లేదు, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అలాగే ఏం నాకు అనిపించలేదు. మదర్ ఫాదర్ డయాబెటిక్ హిస్టరీ ఏమైనా ఉందా? ఫాదర్ ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు, గ్రాండ్ ఫాదర్ డయాబెటిక్. ఓకే. అండ్ సో అంతకుముందు మీరు ఏదైనా అంటే ఫిజికల్ గా వర్కౌట్స్ చేయడం కావచ్చు అట్లా ఏమైనా చేసే వల్ల వర్కౌట్స్ ఏమీ అంటూ లేదు? ఏం లేదండి, వర్కౌట్స్ అంటూ ఏం లేదు. నార్మల్ ఓకే. గా జాబ్ చేయడము, ఇంటికి రావడము. అంటే ఎక్కువ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంతా చేంజ్ అయినట్టు, ఆ బిర్యానీస్ అలాగా, ఇంకా నార్మల్ ఫుడ్, కార్బోహైడ్రేట్ కంటెంట్ బేవరేజెస్, కార్బోనేటెడ్ వాటర్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఉండేది. ఓకే. సి ఇప్పుడు విక్రమ్ గారు, మీరు మీ కండిషన్ చాలా మందిలో ఉంటుంది. అంటే సడన్ గా మీకు తెలిసేటప్పటికే 10, 11 ఇందాక చూపించిన కండిషన్ కూడా సేమ్ లైక్ యువర్ కండిషన్ ఫస్ట్ లో చూపించాను నేను. ఆ అబ్బాయి కూడా సేమ్ 27 ఇయర్స్. సో అంటే ఈ కండిషన్ చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు మీరు 7.5 అనేది కూడా విచ్ ఇస్ వెరీ హై, అండ్ యు ఆర్ ఆల్మోస్ట్ 2 times 500,000 mg తీసుకుంటున్నారు. సో అయినా కానీ ఇంకా మీకు గ్లూకోజ్ అనేది 163 ఫాస్టింగ్ లో అండ్ పోస్ట్ లంచ్ లో 277 ఉంటుంది. ఇప్పుడు టాబ్లెట్స్ స్టాప్ చేశానండి. ఓకే. అంటే ఒక టెన్ డేస్ అవుతుంది టాబ్లెట్ స్టాప్ చేశాను. నార్మల్ గా జిఆర్బిఎస్ ఇప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ మన గ్లూకోమీటర్ తో చూసుకుంటే ఫాస్టింగ్ వచ్చేసి 150 అట్లా అవుతుంది. అంటే కంప్లీట్ గా ఒక 5 days నుంచి కట్ చేశాను అన్నమాట. కార్బోహైడ్రేట్ ఇంటేక్ మొత్తం కట్ చేసి మిల్లెట్స్, ఫాక్స్టైల్స్ అలా డైట్ మెయింటైన్ చేస్తున్నాను ఒక 5 days నుంచి. ఓకే. అదే చూస్తున్నాను. అది మీ యాడ్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో, అందుకోసం ఈ రోజు వెబినార్ అటెండ్ అయ్యాను. చూడండి, సార్ట్ అవుట్ మీరు చేస్తారు. డయాబెటిస్ అనే కండిషన్ నుంచి 3 to 6 months ఆఫ్ టైమ్ లో యూ కెన్ కంప్లీట్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్. యూ కెన్ డూ దట్. అది ఈజీగా అవుతుంది. బట్ మీరు ఓకే. కమిటెడ్ గా ఉంటే డెఫినెట్లీ అవుతుంది. అండ్ ఒకసారి మీరు రేపు నా నా నంబర్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను మీకు. సో మీరు రేపు మార్నింగ్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ అని, లేదా నైట్ పంపించండి. ఇట్ ఈస్ ఇప్పుడు పాసిబుల్, నేను నైట్ రిప్లై ఇస్తాను మీకు. విల్ ఫిక్స్ ఏ 3 months. ఇప్పుడు ఈ కాల్లో మీరు డిస్కస్ చేయాలంటే మీది ఒక 20 minutes పడుతుంది మీ కండిషన్ అంతా కూడా. సో కాబట్టి మిగతా వాళ్ళని కూడా అడుగుదాము, వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. బట్ మీకంటూ ప్రత్యేకంగా ఒక కన్సల్టేషన్ తీసుకొని దాంట్లో మీ డీటెయిల్స్, మీరు ఏమేమి మెడిసిన్ వాడారు, మీ రిపోర్ట్స్ ఏంటి, అండ్ ఆ జర్నీ ఏమేమి ఉండింది, ఏమేమి మెడికేషన్, లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ జరిగాయి, అండ్ ఎలా 11.5 నుంచి 7.5 వచ్చింది, అండ్ ఇదంతా కూడా మెడికేషన్ వల్ల కూడా ఈ HbA1c అనేది తగ్గుతుంది. బట్ మెడికేషన్ ఆపేసాక చెక్ చేయాలి అది ఎంత వస్తుందని చూసుకోవాలి. రైట్ అండి, డెఫినెట్లీ మీరు రివర్స్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు మెసేజ్ పెట్టాను నేను, యూ కెన్ పింగ్ మీ ఇన్ దట్ నంబర్. ఓకేనండి. సారా గారు, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. నేను డయాబెటిక్ పేషెంట్ సార్, సిన్స్ 11 years అన్నమాట. ఓకే. నా HbA1c వచ్చి 10.5 ఉంది సార్. మొన్న ఒక వీక్ డేస్ కింద టెస్ట్ చేయించాను. ఓకే. ఫాస్టింగ్ వచ్చి 233 ఉంది. ఓకే. పోస్ట్ ప్రాండియల్ వచ్చి 378 ఉంది సార్. పోస్ట్ ప్రాండియల్ వచ్చి 378. ఓకే, టూ హై. సో ఇప్పుడు మెడికేషన్ ఏం తీసుకుంటున్నారు? 11 years డయాబెటీస్ కదా. మెడికేషన్ సింగిల్ టాబ్లెట్ సార్. అంటే ప్రెగ్నెన్సీకి ముందే 3 months ముందే నాకు షుగర్ వచ్చింది అనమాట. ఓకే. అందుకని డాక్టర్ ఇన్సులిన్ పెట్టారు నాకు. ఓకే. అది ఇన్సులిన్ యాక్చువల్ గా నేను టైప్ 2 డయాబెటిక్ ని. ఇన్సులిన్ ఇప్పుడు బయటకి రావాలి, సడన్ గా తీసేయలేము అని అన్నారు. లెవెల్స్ తగ్గిస్తూ వస్తున్నారు అనమాట, యూనిట్స్. ఓకే. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ తీసుకుంటారు? జొరైల్ M2 సార్, మార్నింగ్ 15, నైట్ 15 సార్. ఓకే. సో మీరు ఈ ఫాస్ట్ టాబ్లెట్ 11 years, అనమాట. 11 years లో మీ జర్నీ ఎలా ఉండింది, అంటే డయాబెటీస్ జర్నీ?
11 ఇయర్స్ లో అదే మీరు నాకు అన్నారు కదా, ఫస్ట్ తెలిసినప్పుడు చాలా జాగ్రత్త పడతారు, తర్వాత కొంచెం కేర్ తీసుకోరు అని అన్నారు కదా, అట్లాగే జరిగింది. ఆ తర్వాత మిలెట్స్ లోకి చేంజ్ అయ్యాను సార్ నేను. మిలెట్స్ లోకి ఓకే చేంజ్ అయినప్పుడు బాగా రిజల్ట్ కనిపించింది. ఓకే అంటే దాన్ని అండ్ మెయింటైన్ చేయలేకపోయాను అనమాట. మెయింటైన్ చేయలేకపోయాను. ఓకే. సో సరే అండి, నేను ఒకసారి, ఎందుకంటే మీరు కొంచెం క్రానిక్ ఇష్యూనే ఉంది, సో దీంతో పాటు మీరు మిగతా రిపోర్ట్స్ ఏమైనా చేయించారా, లైక్ కొలెస్ట్రాల్ కానీ, లివర్ ఫంక్షన్, లైక్ కిడ్నీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ? అది చేయించలేదు సార్. ఎందుకంటే అంటే ప్రొలాంగ్ డయాబెటీస్, అంటే ఈ డయాబెటీస్ లో ఎక్కువ కాలం ఉండేసరికి ఏమవుతుందంటే, ఇందాక చెప్పాను కదా, కిడ్నీ, లివర్, ఆర్టరీస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. అంటే మెడికేషన్ వాడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ ఇన్సులిన్ స్టేజ్. సో మీకు ఇప్పుడు సిపెప్టైడ్ టెస్ట్ కూడా చేశారా ఈ మధ్యలో ఏమైనా? అంటే ఇన్సులిన్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి సిపెప్టైడ్ టెస్ట్ చేస్తారు. ఆ సిపెప్టైడ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసుకుంటే సిపెప్టైడ్ టెస్ట్ చేశారండి మీకు? లేదు సార్, చేయించలేదు సార్. ఓకే. సో అవన్నీ చూసుకోవాలి ఒకసారి. అది చూసుకుంటే దాన్ని బట్టి మనం ఏం చేంజ్ చేయాలి, వాట్ ఆర్ ది ప్లాన్స్, అంటే ఏ ప్లాన్ లో మనం దీన్ని వర్కౌట్ చేయొచ్చు. అంటే ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏ టైమింగ్ లో, మిల్లెట్స్ కి తీసుకోవాలా, లేకపోతే అదర్ కాంప్లెక్స్ ఫుడ్స్ ఏం తీసుకోవాలి అనేది నేను మీకు గైడ్ చేస్తాను. నాకు రిపోర్ట్స్ పెట్టండి, మీ రీసెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా పింక్ చేయండి. అండ్ వాట్ ఆర్ ది మెడికేషన్స్ కూడా నాకు ఫోటో తీసి పెట్టండి, మీరు తీసుకుంటున్న మెడికేషన్స్, ఇన్సులిన్ అదంతా కూడా. అండ్ దాన్ని ఓకే సార్. బట్టి నేను మీకు ఐ విల్ హెల్ప్ యూ, అండ్ ఆ కన్సల్టేషన్ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే సార్. ఓకే. రైట్. మహేష్, యా, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఆల్రెడీ మీకు రిపోర్ట్స్ పెట్టాను సార్ నావి. ఎస్, ఓకే. అవునండి, మేబీ అంటే ఈ లాస్ట్ 2 days లో చాలా రిపోర్ట్స్ వచ్చాయి. నేను మీకు ఐ కాల్ బ్యాక్ అండి, మీ నంబర్ నుంచి నాకు ఒకసారి మళ్ళీ పింక్ చేయండి, హాయ్ అని. చెప్పండి. అదే సార్, నాకు 4 years నుంచి డయాబెటీస్ వస్తుంది సార్. ఓకే. ప్రజెంట్ అయితే 156 ఉంది. HbA1c లాస్ట్ 3 months బ్యాక్ 7.4 ఉండేది. రీసెంట్ గా ఇప్పుడు 8 వచ్చింది సార్. 8 ఉంది. సో మెడికేషన్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారా? మెడికేషన్ తీసుకుంటున్నాను సార్. తర్వాత అదే మెంతులు అనేవి డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నాను సార్. దాని కొంచెం బాగానే ఉంది. ఇది మళ్ళీ HbA1c పెరగడం కొంచెం ఇదిగా ఉంది. అవునండి, అంటే HbA1c పెరగడానికి మీ లైఫ్ స్టైల్ కూడా కారణం అవుతుంది కదా. మీ ఫుడ్ మారకపోవడం, మెంతులు తీసుకుంటున్నారు, బాగుంది, అదొక చిట్కా. అది గ్లూకోజ్ కంట్రోల్ చేసుకోవడంలో డయాబెటీస్ లో హెల్ప్ అవుతుంది. బట్ మిగతా ఫుడ్, మీరు డే టైంలో మొత్తం ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు, మీకు స్లీప్ క్వాలిటీ ఎంత ఉంది, అంటే ఎన్ని గంటలు పడుకుంటున్నారు, దాంట్లో డీప్ స్లీప్ ఎంత, ఇవన్నీ సార్ ఇప్పుడు చూసుకోవాలి. అంటే నాది స్టీల్ ప్లాంట్ సార్. నాది జాబ్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్. అంటే ABC అలా ఉంటాయి సార్ షిప్స్. మార్నింగ్ స్టీల్ అంటే 6 to అవును సార్. 6 to 2 అట్లా ఉంటుంది. ఓకే. అవును సార్. నైట్ ఏమో 10 to మార్నింగ్ 6:30. అంటే స్లీపింగ్ అంటే కొంచెం బెస్ట్ ఉంటుందా, చేంజెస్ 2 days ఒకసారి ఉంటుంది? 1 week సార్. 1 week నైట్ ఉంటుంది, 1 week మార్నింగ్, 1 week ఆఫ్టర్నూన్ ఉంటుంది. అవును సార్. సరే అండి, డెఫినెట్లీ అండి. ఒకసారి నాకు మళ్ళీ ఒకసారి నా నంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి వాట్సాప్ లో కొంచెం హాయ్ అని పింక్, నేను చూసి మళ్ళీ వీలవుతే నేను కాల్ చేసి మాట్లాడతాను. యూ కెన్ రివర్స్, అంటే 8.8 HbA1c అనేది వెరీ హై, దాన్ని లెస్ దాన్ 5.5 తీసుకురావచ్చు 3 to 4 months లో. మనం దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి.
రైట్ అండి. సో వీఆర్ క్లోజింగ్ ది సెషన్ టుడే. మళ్ళీ విల్ మీట్ అప్ ఇన్ అనదర్ సెషన్ నెక్స్ట్ వీక్ ఆర్ ఇన్ 10 days. ఐఎమ్ డూయింగ్ అనదర్ సెషన్ ఆన్ PCOD, PCOS మీద. మీ ఇంట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ కి, లేదా మీకు తెలిసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ కి ఆ మెసేజ్ ని పాస్ చేయండి. నేను ఫ్లైయర్ పెడతాను, సో దట్ వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఈ రోజు మీకు డయాబెటీస్ గురించి కొంత అవేర్నెస్ వచ్చి ఉంటుంది. మనం ఏం తింటున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మందులు ఏం చేస్తున్నాయి, అండ్ మనం తింటున్న ఫుడ్ లో ఎక్కువ శాతం చెప్పాను కదా, ఈ జంక్, ప్రాసెస్డ్, పాలిష్డ్, రిఫైన్డ్ ఇవి ఉంటే మాత్రం డయాబెటిక్ అవ్వని వాళ్ళు డయాబెటిక్ అవుతారు. డయాబెటిక్ ఉండే వాళ్ళు ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ లోకి వెళ్తారు. మందులు పరిష్కారం కాదు దీనికి, ఆహారము, లైఫ్ స్టైలే పరిష్కారం. మీరు ఎన్ని చేసినా జరగని మార్పు చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల జరుగుతుంది. నేను మీకు ఎలా హెల్ప్ చేస్తానంటే, ఒక 3 to 4 months ఆఫ్ టైం మీరు ప్రాపర్ వేలో బ్యాలెన్స్డ్ గా ఫుడ్ తీసుకోవడానికి కావాల్సిన ఫుడ్ గైడెన్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ గైడెన్స్ కావచ్చు, స్లీప్ బెటర్ అవ్వాలి, స్ట్రెస్ ని తగ్గించుకోవాలి, అండ్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ మారాలి. ఇవన్నీ జరగడానికి ఒక ప్రాపర్ మెంటర్షిప్ గైడెన్స్ అనేది జరగాలి. ఆ ఆ పని యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా నేను మీకు 3-4 నెలల పాటు గైడ్ చేయడం జరుగుతుంది. సో రేపు కన్సల్టేషన్ లో నేను అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే కన్సల్టేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు నా నంబర్ మీ దగ్గర ఉంటే యూ కెన్ పింగ్ హియర్, లేదా నేను ఇప్పుడు మీకు ఐఎమ్ రైటింగ్ మై నంబర్, మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. సరే, నోట్ డౌన్ దిస్ నంబర్ 9703727774. మీకు ఎవరికైనా లైక్ కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మీరు నాకు హాయ్ అని పింక్ చేస్తే ఐ విల్ గివ్ యూ టైం. ఆ టైం ప్రకారం మీ రిపోర్ట్స్ ఉంటే అందులో పంపించండి. ఒకవేళ నాకు ఏమి రిపోర్ట్స్ లేవు సార్ అనుకుంటే, ఏం రిపోర్ట్స్ కావాలో అడిగితే నేను మీ కండిషన్ ని బట్టి మీకు ఏదైనా టెస్ట్లు అవసరం పడితే చెప్తాను. అవి చేయించుకొని నాకు పెడితే ఐ విల్ గివ్ యూ ఫ్రీ కన్సల్టేషన్. సో థ్యాంక్ యూ అండి, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ మీకు తెలిసిన డయాబెటిక్ ఉండే వాళ్ళందరికీ కూడా యూ కెన్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. డయాబెటిక్ రివర్సల్ అవుతుంది అనే విషయాన్ని చెప్పండి, ఎందుకంటే ఆ విషయం తెలియక దాన్ని సీరియస్ ఇష్యూస్ లోకి తీసుకెళ్తుంటారు చాలా మంది. డయాబెటీస్ కి మందులే పరిష్కారం కాదు, ఆహారము, లైఫ్ స్టైల్ మాత్రమే పరిష్కారం. రైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ దిస్, థ్యాంక్ యూ.